ఈ చెట్టు నుంచి ఇటు పక్క ఉన్నది మొత్తము పట్టా భూమి. ఓకే, ఈ చెట్టుకి ఇటు పక్క ఉన్నదంతా డీకేటీ ల్యాండ్ అంటారు. ఇది ఏంది అంటే, ఇది యాక్చువల్లీ సింపుల్గా చెప్పాలి అంటే డెఫినేషన్స్ ఇవేం లేకుండా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి అంతే. గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరు చేయబెట్టకూడదు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఒక ఇండివిజువల్ ప్రాపర్టీ కాదు. మళ్ళీ ఎందుకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే, ఇక్కడ మేబీ ఏదన్నా కాలువ పోతూ ఉండొచ్చు. యాక్చువల్లీ ఇది కాలువే, మీకు అక్కడ కనిపిస్తుంది కొంచెం పొడుగ్గా గడ్డిలాగా ఉంది కదా చెట్లు, అది ఒక కాలువ అనమాట. ఆ కాలువ ముందు పెద్దదిగా ఉండేది, మళ్ళీ జేసీపీ పెట్టి దాన్ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని లిమిట్ చేసి ఈ ల్యాండ్ అంతా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ రీక్లెయిమ్ చేస్తుంది. మనము ఈ పట్టా భూమి ఏమైంది అంటే, ఎప్పుడైతే ఈ లేఅవుట్ వేసారో 20 years బ్యాక్, అప్పుడు ఈ పట్టా భూమి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేశారు. నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేసి ప్లాట్స్ వేసి రోడ్లు డెవలప్ చేసి దాని తర్వాత అమ్మేశారు. కానీ ఇటు పక్క ఉన్నది డీకేటీ ల్యాండ్. ఈ డీకేటీ ల్యాండ్లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ ఇక్కడ చూడండి ఇదంతా సదరం చేశారు జేసీబీలు పెట్టి. ఎందుకంటే ఈ దగ్గరలో ఉండే విలేజర్స్ ఇదంతా క్లెయిమ్ చేసుకోవాలనుకున్నారు. క్లెయిమ్ చేసి ప్లాట్లు వాళ్ళే డివైడ్ చేసుకున్నారు వాళ్ళ మధ్య. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తము వాళ్ళంతా పంపించేసి ఇదంతా క్లియర్గా డీకేటీ మీరు ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి పంపించింది. సో మనం చాలాసార్లు రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను చెప్తా ఉంటాను, అప్రూవ్డ్ ల్యాండ్సే కొనండి, రిజిస్టర్డ్ ల్యాండ్సే తీసుకోండి, డీకేటీలో ఎంటర్ అవ్వద్దండి అని. డీకేటీలో మీరు డబ్బులు పెట్టారు అంటే చాలా హై ప్రపోర్షనెట్లో మీరు ఆ డబ్బులు నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ, మీరు లాభపడరు. డీకేటీ అంటే ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్, ఫుల్ టెన్షన్స్, మీరు ఎప్పుడు మీ ప్లాట్ని కాపాడుకుంటూ ఉండాలి, అవ్వదు అసలు డీకేటీ మీకు. కానీ అసలు ఫస్ట్ డీకేటీలో ఎందుకు జనాలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే, ఇప్పుడు ఇటు చూడండి, ఇదంతా రిజిస్టర్డ్ భూమి, ఇప్పుడు ఇదంతా హైలీ డెవలపింగ్ అనమాట. కోర్ ఇది మారుతుంది. ఒకప్పుడు ఇక్కడ అంకరం 3,000కి 5,000కి 6,000కి అమ్మారు 20 years బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్లీ ఈ లేఅవుట్కి ఇంకా బిల్డింగ్ అప్రూవల్ లేదనమాట, ఎల్ఆర్ఎస్ అప్రూవల్ లేదు. ఎల్ఆర్ఎస్ లేకపోవడం వల్ల ఇది 1,30,000 నుంచి 1,50,000 వెళ్తుంది అంకణం. ఆ లేఅవుట్ పక్కన బిల్డింగ్ అప్రూవల్ ఉన్నది 2 లక్షలు వెళ్తుంది ఒక అంకణం. ఇక్కడ మీరు అంకణం కొనాలి అంటే 1.3 lakh పైనే ఆలోచించాలి. కానీ డీకేటీలో మీకు 40,000 నుంచి 60,000 మధ్యలో వస్తుంది ఇదే ఏరియాలో. కానీ డీకేటీ ల్యాండ్ నిజంగా మీకు ఉంటుందా ఉండదా అనేది చెప్పలేం. మీరు ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుక్కునేసినా దాని తర్వాత రోజే వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు మీ ఇల్లు కూల్ చేస్తే కూడా మీరేం చేయలేరు. దాన్ని ఎక్కడ మీరు గెలవలేరు, కోర్టుకి వెళ్ళి గెలవలేరు, ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగి గెలవలేరు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకొని గెలవలేరు. అస్సలు మీ డబ్బులు ఇంకా పోయినట్టు అనుకోవచ్చు. సో అందుకు డీకేటీ ల్యాండ్ మీకు తక్కువకి వచ్చినా సరే వెళ్ళొద్దు. రెండోది, డీకేటీ ల్యాండ్ అనేది స్కామ్స్టర్స్కి అదొక అడ్డా లాంటిది అనమాట. ఇలాంటి పీస్ ఆఫ్ ల్యాండ్, అది ఖాళీగా ఉన్న డీకేటీ ల్యాండ్ అయితే అసలు మీరు చూడాల్సిన పనే లేదు, దాని జోలికి కూడా వెళ్ళదు. ఒకవేళ ఈ దేశంలో చాలా ఎక్కువ డీకేటీ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ డీకేటీ ల్యాండ్స్లో చాలామంది ఇల్లులు కట్టుకుని అవన్నీ రెసిడెన్షియల్ ఏదైతే డెవలప్ అయ్యాయి. దాని తర్వాత గవర్నమెంట్ దాని రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అలాగే పట్టాలు ఇవ్వటం అవన్నీ చేసింది. అలాంటి ల్యాండ్స్లో కొంచెం రిస్క్ అయినా సరే తీసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు, డిస్ప్యూట్స్ లేవు అన్నప్పుడు. కానీ ఇలాంటి ఖాళీ జాగాలు ఇవన్నీ తీసుకోవటం వల్ల చాలా హై ప్రాబిలిటీలో మీరు మీ డబ్బుల్ని పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ. డీకేటీ ల్యాండ్స్కి 100% ఎంటర్ అవ్వద్దు, చాలా అవస్థలు పడతారు, ప్రాపర్టీ పోతుంది, దాన్ని ఎవ్వరు అనుభవించలేరు. గవర్నమెంట్ చాలా అన్ప్రెడిక్టబుల్. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇదే చెప్తాను. ఈ దగ్గరలోనే ఒక 200 acres ఇప్పటి నుంచో డిస్ప్యూట్లో ఉంది. అది రీసెంట్గా మళ్ళీ గవర్నమెంట్ రీక్లెయిమ్ చేసింది, కోర్టు కేసు విన్ అయ్యి. గవర్నమెంట్ ఎప్పుడు జనాలకి ఫేవరబుల్గా ఉంటుంది అనుకోవద్దు. ఎందుకంటే ఈ డీకేటీ ల్యాండ్స్లో నిజానికి వచ్చే జనాలు కాదనమాట, ఈ గ్యాంగ్స్టర్స్, వీళ్ళు గ్యాంగ్లు పెట్టుకొని కొంతమంది దీనికోసం తిరుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడ ల్యాండ్లు ఖాళీగా ఉన్నాయో వాటిని కబ్జా చేయడము ఇలాంటివి. సో గవర్నమెంట్ కూడా వీళ్ళని అంత ఈజీగా వదలదు. అలాంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళొద్దు, డీకేటీ అస్సలు కొనొద్దు. అప్రూవ్డ్ ల్యాండ్సే తీసుకోండి, పట్టా భూమి తీసుకోండి, రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు ప్రతి డాక్యుమెంట్ క్లియర్గా చూసుకోండి. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ అనేది lakhs crores జరిగే బిజినెస్, ఇది వేలు వందలు కాదు. ఇక్కడ మీరు డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు అంటే మీరు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ని అక్కడ ఒక్క డెసిషన్లో పోగొట్టుకున్నట్టు. చాలా కేర్ఫుల్గా ఉండాలి.